బీజేపీ ఇప్పుడు నాకు మీరు చేస్తారు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ఒక పవన్ కళ్యాణ్ త్రూ గేమ్ చేయాలని చెప్పేసి చాలా బిగ్ ప్లాన్ వేసిందని చెప్పేసి కూడా అన్నారు. ఆయనకు కూడా కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలో బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలో కొంతమంది అటాచ్ చేయారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసి చిరంజీవిని హైలైట్ చేస్తూ వస్తుంది బీజేపీ. ఏం చేస్తుంది? గేమ్ అంటే ఇప్పుడు మీకు షిండే లాస్ట్ టైం మహారాష్ట్రలో ఏమయ్యాడు? ముఖ్యమంత్రి అయ్యాడు. నెక్స్ట్ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఎవరు? ఫెడరలిస్ట్ కోసం, బీజేపీ మూవ్ కోసం. మీరు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తీసుకోండి, 1, 2, 3 స్ట్రాటజీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇవాళ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఎత్తుపోయి లేవు అసలు అక్కడ. ఇప్పుడు దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ తిరుగుతున్న కాలం మధ్యలో ఇలా కూడా అనాచార ప్రోడక్ట్ ఇవి. మీకు అర్థమైందా? పాండిచేరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కిరణ్ బేడీని ఎత్తికెత్తి మొత్తం కాంగ్రెస్ ని తుడిచేశారు అక్కడ. మీరు గమనించుకోండి ఇవన్నీ మూవ్స్. ఈ కరెక్ట్ గా ఎక్కడ ఉంటాడు? ఢిల్లీ అంటే మొత్తం 90% ఢిల్లీ కేంద్ర హోంశాఖ ఆధీనంలో గవర్నర్ చేతిలో ఉండి మిడుగుడు గవర్నమెంట్. అక్కడ ఎవడున్నవాడు ఏమి ఉండదు, అడవాడి పేలా లేపుకోవడమే. ఆ బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడ కేజ్రీవాల్ తోపని పంజాబ్ ఇచ్చారు, అక్కడ కాంగ్రెస్ నోట్లో మట్టి కొట్టి. నెక్స్ట్ తీసుకెళ్లి గుజరాత్ ఎత్తుకున్నారు. గుజరాత్ లో ఏంటి? కాంగ్రెస్ ఉండేది రెండో ప్లేస్, ఇప్పుడు మనోడు ఎక్కేశాడు అక్కడ. అయితే నువ్వు ఇన్నాళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు బట్టి అక్కడ ఉన్నారు, మంట ఎక్కిపోయి ఒకసారి గవర్నమెంట్ మార్పు అన్నారు అనుకోండి, రెడీగా ఉంటాడు కేజ్రీవాల్. కాంగ్రెస్ ఏది మళ్ళీ ఎత్తుక్కోవడమే మీరు. అలా వీళ్ళు ఏం చేస్తారంటే ఉత్తరాదిన బాగా పాగాయేసిన బీజేపీ దక్షిణాదిన పాగాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కొన్ని సామాజిక వర్గాలను ప్రేరేపించాలి. ఇందాక నేను చెప్పాను 40% వైఎస్ఆర్సీపీ అన్నప్పుడు 27% కాపు సామాజిక వర్గం అనుకుందాం. చాలా గట్టిగా ఉంది. వాళ్ళని చేంజ్ చేయలేరు. గట్టిగా ఉంది కదా. రెడ్డి సామాజిక వర్గాన్ని చేంజ్ చేయలేరు రేటు. రెడ్డి సామాజిక వర్గానికి చేంజ్ చేయలేరు రేటు. అది కూడా కన్సల్టేట్ అవన్నీ ఎంత 5, 6, 3, 4, 2% కదా. ఈ లెక్క చూడండి ఒకసారి, మీకు అర్థం. ఇప్పుడు ఓటు షేర్ కాపులు 27% దగ్గర అనుకుందాం. గంప కొత్తగా మొత్తం తెలుగుదేశం తెలని కొట్టారు కదా. కొట్టప్పుడు మీరు క్లెయిమ్ చేసుకునే రేటు చెప్దాం. 40% వైఎస్ఆర్సీపీ, 27 దగ్గర వీళ్ళది అనుకో, ఇంకో 5% వేరే వాళ్ళు కలిపితే 72% వీళ్ళ దగ్గర ఉంది. ఇద్దరికి అటాచ్ అయిపోయింది కదా. 2029లో ఎలక్షన్ పెడితే 28% తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఉంటుంది. దానికి నేను కూడా కాదు, మీ ఈనాడు రేసిడ్ పచ్చలోడు ఎంత బాగా రేసిడ్ తెలుసా? 11 నియోజకవర్గాలు 1,00,000 పైన సభ్యత్వం మొదలయ్యి, 58 దగ్గర నియోజకవర్గాలు 50,000 లోపునయ్యి. మిగిలినవన్నీ అల్లప్పటి నుంచి నేను చెప్తున్న పాత కదే. ప్రస్థానం లేదు, 45 నియోజకవర్గాలు, ఇంకో 5 కలిపి 50 వేసాడు. లెక్క చూసుకోండి. ఆ ప్రస్థానం మనం గెలిచినవి కూడా అది విత్ జనసేన సపోర్ట్ తో. అదే కదా. ఇప్పుడు మీకు వాళ్ళలో 4 రకాలు ఉంటాయి. ఉదాహరణకి కాపులు, లేకపోతే బలిజ అని. ఎలా అయినా అవడానికి ఏముందండి? దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండింగ్ రోల్లో తిరుపతిలో గెలిచిన చిరంజీవి గారిని ఒక్కసారి కనుక ఫ్రంట్ ఎండింగ్ కాంగ్రెస్ నుంచి కాదని తెచ్చుకోగలిగితే ఏమవుతుంది? ఓ షిండే గారి రూపంలో ఆప్షన్ ఈయన ఎక్స్ప్లోర్ చేశారనుకోండి, చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా, పాసిబిలిటీ ఎంతమంది కాదనలేరు. చాలా మంది అయితే అసలు ఆ సామాజిక ముందు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడు కదా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 7 అంతస్తులు 700 కోట్ల బిల్డింగ్ కడతారు. ఎవరు కడతారు? అది ఏ సామర్థ్యం వాళ్ళు కడతారు? బీజేపీ చూడండి సెంట్రల్ ఆఫీస్ ఎలా ఉంటుందో ఆ సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ లో బేస్ క్యాంప్ క్రియేట్ అవుతుందంటే సౌత్ జోన్ హెడ్ క్వార్టర్స్ తయారవుతుందని అర్థం కదా బీజేపీ పరంగా. ఒకసారి ఇక్కడ ఏదో ఒక స్టేట్ 2 నిమిషాల పని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ అధ్యక్షుని చేయడం. ఈ తెప్పలగడ నిన్న మొదలెట్టి నేను ఎప్పుడు ఎలక్షన్ అయిన 10 రోజుల నుంచి చెప్పాను నేను. మీరు గమనించారా? ఒక్కసారి కనుక సదరన్ స్టేట్ లో నాకు తెలిసి మీరు కేరళ నుంచి చూసుకోండి, 4 సదరన్ స్టేట్స్ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వీటిల్లో చిరంజీవి గారి వైబ్రేషన్స్ కనబడతాయి. ఎక్కువ ఉంటుంది. అంత కాదన్నా ఇది క్రౌడ్ పుల్లర్ తర్వాత విషయం తర్వాత. సో దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలా అయినా మహారాష్ట్ర ఎలక్షన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చారు. సో సౌత్ లో బేస్ క్యాంప్ కోసం అరువులు చేస్తున్న దగ్గర ఇంకొంచెం స్ట్రాంగెస్ట్ బేస్ క్యాంప్ క్రియేట్ అయింది అనుకోండి, అది ప్రాబ్లీ ఫ్రమ్ ఏపీ. లేదంటే లాస్ట్ టైం ఇక్కడ మనకి సంజయ్ గారి ధర్మం అనే స్థాయి పెరిగింది కదా, ఒక అడుగు ముందుకెళ్ళారు అడవాడితోనో దేంట్లో. ఇక్కడ మీకు సౌత్ లో ఒక పాకెట్ క్రియేట్ అయింది అనుకోండి సార్,